హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రమీలా కిచెన్ బ్లాగ్స్. ఈరోజు మనం టేస్టీగా హెల్తీగా పన్నీర్ కర్రీ చేసుకుందాం. ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది. ముందుగా పన్నీర్ క్యూబ్స్ తీసుకుందాము. నేను ఇక్కడ పావు కేజీ పన్నీర్ తీసుకున్నాను. వాటిని అలా క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకుంటున్నాను. కట్ చేసిన పన్నీర్ క్యూబ్లోకి మనం ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందాం. మిరియాల పొడి, గరం మసాలా, కారం, కొంచెం సాల్ట్. ఈ మసాలాస్ అన్నీ ఆ పన్నీర్ పీసెస్కి పట్టేలా కాసేపు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పీసెస్కి మసాలాస్ అన్నీ పట్టడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు మిగిలిన ప్రాసెస్ మనం స్టార్ట్ చేసుకుందాం. కావలసినవి జీడిపప్పు, ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, మసాలా దినుసులు అవన్నీ కలిపి ఆయిల్ వేసి ప్యాన్లో వేసుకున్నామండి. యాక్చువల్లీ నాకు వీడియో స్కిప్ అయిపోయింది, సో డైరెక్ట్ ఇక్కడ చూపించుకున్నాను మీకు. వాటన్నిటిని వేయించి పక్కన పెట్టుకుందాం. అందులో వేయించేటప్పుడు మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, లేదా నాలాగా అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవచ్చు. అదే ఇంకొక బాండీ తీసుకొని అందులో ఆల్రెడీ కోట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ పీసెస్ని అలా ఉంచేయండి. 2 మినిట్స్కి ఒకసారి జస్ట్ అలా టాస్ చేస్తూ ఉండండి, ఎందుకంటే అడుగు అంటుకోకుండా ఉంటాయి. అలా టాస్ చేస్తూ పక్కన పెట్టుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యేవని మనకి ఫ్లేవర్ స్మెల్ వస్తుంటుంది, అరోమా తెలుస్తుంటుంది. సో యూ కెన్ కీప్ ఇట్ సైడ్. ఆల్రెడీ ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పేస్ట్, అది పక్కన పెట్టుకోవాలి. ఇంకో బాండీ తీసుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని జీలకర్ర, మసాలా దినుసులు, ఆకు, లవంగం, షాజీరా ఏమన్నా ఉంటే యాడ్ చేసుకొని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసుకొని ఉప్పు, కారం, పసుపు తగినంత చూసుకొని అది కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించండి. అడుగంటకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి 2 మినిట్స్కి ఒకసారి. సో అందులో ఉన్న పచ్చి ఫ్లేవర్ ఏదన్నా ఉంటే వెళ్ళిపోతుంది. కొత్తిమీర వేసి మూత పెట్టండి. ఇందులో ఆల్రెడీ మనం జీడిపప్పు తీసుకున్నాం కదండి, దాన్ని పేస్ట్ చేసి లేదా పౌడర్ అయినా వేయచ్చు. నేను ఇక్కడ పౌడర్ వేస్తున్నాను. ఆయిల్ అలా సపరేట్ అవుతుంది చూసారా? అలా ఆయిల్ సపరేట్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ డన్. గ్రేవీ అన్నది కుక్ అయిపోయింది. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కన్సిస్టెన్సీ మనకి నచ్చినట్టుగా ఉంచుకొని బాయిల్ అయింది అన్నాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసుకోవాలి. దానికన్నా ముందు మీ ఎక్స్ట్రా ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. లైక్ గరం మసాలా, ఉప్పు, కారం ఏమన్నా టేస్ట్ తగినంత కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ అన్నీ సరిపోయాయి కాబట్టి డైరెక్ట్ పన్నీర్ పీసెస్ వేసేసుకుంటాను. ఒక 5 to 3 మినిట్స్ సిమ్లో పెట్టేయండి. తర్వాత బాయిల్ అవుతుంది, మనకు అర్థమవుతుంది ఆ కన్సిస్టెన్సీ. ఆ లిక్విడ్ అన్నది కొంచెం థిక్ అవుతుంది, మనం ఎలాగో బాదం జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి. సో ఫైనల్లీ యమ్మీగా టేస్టీగా పన్నీర్ కర్రీ రెడీ అండి. దీన్ని మనం రోటీలోకి కానీ చపాతీలోకి కానీ తినచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.